రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి అక్రమాలపై విజిలెన్స్ డీజీతో విచారణ చేయించాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ డాక్టర్ రాచా యుగంధర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా లచ్చిరెడ్డికి భారీ జీతంతో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా ప్రమోషన్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. లచ్చిరెడ్డి అక్రమాలతో అర్హులైన అధికారులు నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూపాలపల్లి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా బదిలీ చేస్తే విధుల్లో చేరకుండా వివిధ వ్యాపారాలు చేసుకున్నారని ఆరోపించారు. సీసీఎల్ఏలో అక్రమంగా పోస్టింగ్ తెచ్చుకున్నారని, కాంగ్రెస్ సర్కార్ వచ్చాక లచ్చిరెడ్డి ప్రమోషన్ నిలిపివేసిందన్నారు. విజిలెన్స్ డీజీతో విచారణ చేపడితే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. లచ్చిరెడ్డి అక్రమాలపై తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు యుగంధర్ గౌడ్. ప్రభుత్వం పట్టించుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2023 డిసెంబర్లో మళ్ళీ వచ్చి జాయిన్ అయినమ్మడే రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వెంటనే అతను జాయిన్ చేసుకుని మళ్ళీ అసిస్టెంట్ సెక్రటరీగా ఆయన కొన్ని రోజులు విధులు కొనసాగిస్తారు. దాని తర్వాత మళ్ళీ 2 ఏళ్ళు తిరగకుండానే మొన్న 2 రోజుల కిందట స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ అతనికి ప్రమోషన్ ఇచ్చిండ్రు. అంటే 4 సంవత్సరాలు 2 నెలలు పరారైన వ్యక్తికి జాయిన్ చేసుకోవడం ఒక తప్పు. జాయిన్ చేసుకోవడమే కాకుండా దాదాపు ఆ పరారీలో ఉన్న కాలానికంటే దాదాపు ఒక 1500 రోజులకు ₹1 కోటి పైగా వేతనం ఇవ్వడం 2వ తప్పు. అతనికి మళ్ళీ ప్రమోషన్ ఇవ్వడం కూడా 3వ తప్పు. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ అధికారులు ముఖ్యమంత్రి గారిని కూడా తప్పుదో పట్టిస్తా ఉన్నారు.